నమస్తే బీటీవీ 7 న్యూస్ కు స్వాగతం. నేను మీ సోని. వార్త వివరాలకు వెళ్తే విజయనగరం జిల్లాలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ పార్లమెంట్ సమావేశం అనంతరము తెలుగుదేశం ఎంపీలు అందరూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి అశోక్ గజపతి రాజుని గోవా గవర్నర్ గా నియమించినందున కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు విజయనగరం జిల్లాకి కేంద్ర ప్రభుత్వం కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఒకటి మంజూరు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారి ప్రపోజల్తో మా రిక్వెస్ట్ తో ఈరోజు 20 హెక్టార్లు మనకి కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయమని, దీనికి 15 మంది శాస్త్రవేత్తల్ని నియమించారు. త్వరలోనే మనకి నోటిఫికేషన్ ఇచ్చారు కనుక ఆర్డర్ వచ్చింది. ల్యాండ్ ఎక్వైర్ చేసి ఏ ప్లేస్ లో బాగుంటుందో పెట్టి మన కృషి విజ్ఞాన కేంద్రాన్ని మన విజయనగరం జిల్లా రైతాంగానికి మంచి సర్వీస్ ఇవ్వడానికి ఒక అవకాశం వచ్చింది. దీనికి సహకరించిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి జిల్లా ప్రజానీకుల తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు చేస్తున్నాను. అలాగే ఎరువులు, విత్తనాలకు సంబంధించి రైతాంగానికి సకాలంలో సరఫరా చేస్తున్నాం. దానికి సంబంధించి వైకాపా నాయకులు కొంతమంది దానిని మభ్యపెట్టే విధంగా, రైతులు ఇబ్బంది పెట్టించే విధంగా వారు కొడుతుందని చెప్పేసి మాట్లాడే పరిస్థితి చూస్తున్నాం. ఈరోజు మనం చూసాం, ప్రధాన శీర్షికలో నిన్నే కాన్ఫరెన్స్ పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఎక్కడ కూడా ఎరువు కానీ పక్కదారి పోవడం కానీ, లేకపోతే ఎక్కడ ఎటువంటి ఇబ్బంది పడకుండా, రైతాంగం ఇబ్బంది పడకుండా మేము చర్యలు తీసుకుంటున్నాం. ఖచ్చితంగా చెప్పడం కాదు, చేసి చూపిస్తామని వారు చెప్పడం తెలిసిన విషయం. రైతు ఏదైనా ఇబ్బంది జరిగితే నేరుగా అక్కడ ఉన్న అధికారులకు కానీ, ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలకు కానీ, మాకు కానీ, మంత్రులకు కానీ, లేకపోతే జిల్లా కలెక్టర్ వారికి కానీ నేరుగా ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చు, సమాచారం ఇవ్వచ్చు. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దీన్ని రైతాంగం అందరూ కూడా గమనించాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. అలాగే పార్లమెంట్ సెషన్స్ మనల్ని పూర్తయ్యే మన విజయనగరం తరఫున మనం 4-5 ఇష్యూస్ కూడా మాట్లాడడం జరిగింది. ప్రధానంగా మనం బార్డర్ ఏదైతే ఉందో, ఏనుగులు సమస్య ఏదైతే ఉందో, ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం జరుగుతుందని సంరక్షణ చేయాలి. ఇటు ప్రజల్ని అటు ఏనుగులు కూడా సంరక్షణ చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. వాళ్ళు చర్యలు తీసుకుంటామని మాట్లాడడం జరిగింది. అలాగే ప్రధాన రహదారులు, నేషనల్ హైవేస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మరొకసారి పరిశీలన చేయమన్నాం. ఎందుకంటే హైవేస్, కొత్త హైవేస్ R&D నుంచి ఉన్నాయి, అవి నేషనల్ హైవేస్ ని కన్వర్ట్ చేయమని అడగడం జరిగింది. మూడోది ప్రధానంగా సాగునీటి సమస్య ఏదైతే ఉన్నాయో వాటి మీద కూడా మనకి ప్రాజెక్టులు ఉన్నాయి, దానికి అదైతే నిధులు ఇవ్వమని ఆ రోజు ముఖ్యమంత్రి గారు 2014లో తోటపల్లిని, అలాగే మనకి తాత్వాన సాగర్ కానీ ఇవన్నీ కూడా చేశారు. దాన్ని కూడా నిధులు ఇవ్వడం జరిగింది. అలాగే మిగతా విషయాలు కూడా కొన్ని చర్చకొచ్చాయి, అవన్నీ కూడా ఒకటి జరగమని జరుగుతాయని మాట్లాడడం జరిగింది. ప్రధానంగా అడిగాం. అది ముఖ్యంగా మన నాయకుడు అశోక్ గజపతి గారికి గవర్నర్ గా నియమించినందుకు ఎంపీలందరం కూడా కలిసి థ్యాంక్స్ చెప్పడానికి, అలాగే రాష్ట్రానికి మంచి నిలుస్తున్నందుకు, సహకరిస్తున్నందుకు ప్రధానమంత్రి గారిని కలడానికి మన తెలుగుదేశం పార్టీ ఎంపీలందరం కూడా ప్రధానమంత్రి గారిని గత వారం కలవడం జరిగింది. థ్యాంక్స్ చెప్పాం. మంచి అవకాశం ఇచ్చారని వారి తరఫున, ఈ ప్రాంత ప్రజల తరఫున వారికి థ్యాంక్స్ చెప్పడం జరిగింది.